ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేసిన ప్రసంగం నుండి కొంత భాగం ఇప్పుడు విందాం. ఎందరో మహానుభావులు పోరాటాలు ఫలితంగా మనం స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో ఆదర్శ మహర్తులు సారథ్యంలో ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థను పునాదిగా రూపొందించి రాజ్యాంగ ద్వారా 1950 జనవరి 26న మనం దేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. దేశ స్వాతంత్ర్య కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరులకు రాజ్యాంగ వ్యూహకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము. భారత రాజ్యాంగ ఆవిర్భించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 పథకాలు ఈ రోజున శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రగతి వివరాలను తెలియజేస్తున్నాము. ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీల మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, చేయూత, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. పరిపాలన గ్రామాలకు చేర్చేలానే ప్రభుత్వం ఆలోచన మేరకు ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసినందుకు ఈ నెల 21 నుండి 24 తేదీలో 473 గ్రామ పంచాయతీలను 49 వార్డులో చేపట్టిన గ్రామ మరియు వార్డు సభలో 77,442 దరఖాస్తులను స్వీకరించాం. పౌర సరఫరాలు శాఖ జిల్లాలోని 18,741 కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారుల జాబితా పరిశీలించి ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించిన గ్రామ వార్డు సభలో అర్హులైన వారిని గుర్తించడం జరిగింది. అలాగనే మార్పులు చేర్పులు జాబితాలో పేరు లేని వారికి కూడా గ్రామ వార్డు సభలను దరఖాస్తును చేయుటకు వీలు కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరికి నేటి నుండి రేషన్ కార్డులను అందజేయడం జరుగుతున్నది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆహార భద్రత కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉండి ప్రజాపాలన కార్యక్రమంలో 500 రూపాయలను గ్యాస్ సబ్సిడీ క్రింద 98,660 మంది లబ్ధిదారులు అర్హులు కాగా ఇప్పటి వరకు 3,27,600 ఎల్పిజి సిలిండర్లు సరఫరా చేయబడినవి. ఇందుకు గాను 9.24 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకం క్రింద జిల్లాలో సాగుకు యోగ్యమైన భూములకు సంవత్సరానికి గాను ఎకరానికి 12,000 రూపాయలు పంట పెట్టుబడి సహాయం అందించడం జరుగుతున్నది. జిల్లాలో 4 విడతలో ఇప్పటి వరకు 62,016 మంది 2 లక్షల వరకు రుణ కలిగిన రైతులకు 685.42 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇంతవరకు 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేసిన ప్రసంగం నుండి కొంత భాగం విన్నారు. కొందరు పాఠశాల విద్యార్థుల అభిప్రాయాలు ఇప్పుడు విందాం. మేము ఈరోజు ఇక్కడికి రావడం వల్ల చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్న అన్ని డాన్సెస్ చూసిన తర్వాత మాకు డెమోక్రటిక్ అనే ఫీలింగ్ వస్తుంది. తర్వాత మన ట్రెడిషన్స్ అనేటివి గుర్తొస్తున్నాయి. ఎప్పుడు మన ఇండియాలో యునైటీగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము మళ్ళీ రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ బై కమింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. Good morning to all. Myself J. Srujana from DGS WRS JC Girls COE ఆదిలాబాద్. నేను ఇక్కడికి రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరినీ కలుసుకున్నాము. కలెక్టర్ గారు కూడా మాతోని బాగా ఇంటరాక్ట్ అయ్యారు. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేలా నుంచి వచ్చినాం. పేరెడ్ గ్రౌండ్ కు ఫస్ట్ టైం. అందరికీ మా నృత్యం నచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు అంజలి. మా టీచర్ పేరు వజ్రమాల టీచర్. మాకు టీచర్ నేర్పించింది చాలా బాగా. నెల రోజు నుంచి మేము చాలా బాగా నేర్చినాం. అందరికీ మా నృత్యం
నచ్చినందుకు ధన్యవాదాలు. హ్యాపీ రిపబ్లిక్ డే. మేము జెడ్పీఎస్ఎస్ బేలా హై స్కూల్ నుంచి మొదటిసారి పరేడ్ గ్రౌండ్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి నృత్యం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్లోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కొందరు పాఠశాల విద్యార్థుల అభిప్రాయాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.